గట్టిగా పట్టి ఇట్లా అయితే కొయ్యాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అది మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఇవాళ అయితే మీ ముందుకు ఒకసారి కొత్త వీడియో అయితే తీసుకురావడం జరిగింది. ఆకును అయితే సేకరించి వంట అయితే వండుకుంటారు అనమాట. ఈ వంట ఏంటి అనేది మనకు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఘాటు ఉంది. ఇలాంటి దగ్గర అయితే ఎక్కాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కంచె ఎందుకు వేసారంటే ఇక్కడ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిని అయితే ఆవులు అయితే తినకుండా ఉండడానికి అయితే ఈ కంచె వేసారు. ఈ ఆకు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ మొక్క చూసిన తర్వాత అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సిగురును అయితే మనం తీసుకొని వంట అయితే వండుకుందాము. చూసారా, ఈ సిగురులు అన్నీ ఉన్నాయి. సిగురు వచ్చింది కదా, ఈ లేత సిగురు అంతా అయితే మనం తీసుకొచ్చాం. ఆకులు మొత్తం అయితే తీసేసుకుందాము. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. మిరప పంట అయితే ఇక్కడ వేసి ఉండేరు. ఇక్కడైతే వర్షం కురిసిన తర్వాత మాకు సిగురు వచ్చింది. ఆ సిగురును అయితే మనం తీసి ఈరోజు అయితే వండుకుందాము. ఇలాంటివి తీసుకోవాలి. ఈ పక్కన అయితే చూసారా, అయితే ఆవు పేడ వేసి ఉన్నారు. చూసారు కదా, ఇదిగో ఇదైతే ఆవు పేడ. మీకు తెలిసిందే, ఇది మనం గతం కోసం అనేసి చేస్తుంటాము. మనం అయితే ఎక్కువగా ఎరువులు అయితే యూజ్ చేయమండి. ఓ పుల్ కాదు, సరిపోద్ది. ఇంతవరకు అయితే తీసుకుంది. ఇది ఇప్పుడు తీసుకుందాము, మంచిగా వండుకుందాము. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇలాంటివి లేత సిగురులు అయితే తీసుకోవాలి. ముదిరినది అయినా పర్లేదండి, మనం కూర కోసం కదా, ఏం కాదు. ఇది మిరపాకులు, తెలిసిందే మీకు. ఈ మిరపాకు కూర మీలో ఎవరైనా తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, ఇది తులసి మొక్క, చిన్న తులసి అనమాట. ఇది మీకు అందరికీ తెలిసిందే. పెద్ద తులసి మొక్క అయితే మనం ఇంట్లో పెంచుకుంటాము. ఇదే అయితే మామూలు గరులు ఉంటాయి అన్నమాట. ఇది అది సేమే, మారదు అనమాట. కాకపోతే అది కొంచెం చెట్టులో అవుద్ది, ఇది చిన్న మొక్కలో ఉంటుంది అనమాట. అంతే తేడా వీటికి. చూసారా ఎంత సిగురుగా వచ్చింది ఇక్కడ మిరపాకులు అయితే. చూసారా లేత ఆకులు. మనం ఈరోజు ఆకులు పీకుతున్నాం. ఆకులు లేతగా ఉన్నాయి కదా, ఇది మొత్తం ఇలా తీసేసుకొని మరి అయితే శుభ్రపరిచి కూర అయితే వండుకుంటే మంచిగా ఉంటుంది అయ్యా. నిజంగానే నోరైతే ఇంకా ఊరిపోద్ది. చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి, చూడండి. ఇది కోసుకుందాం. మంచి సిగురు ఉంది ఇక్కడ అయితే. ఇదిగో ఈ విధంగానే తీసుకోవాలి. మంచిగుంది కదా. అది శశి నీ కింద చూడు, పువ్వు అయితే భలే అందంగా కనిపిస్తుంది. కానీ అది ఓ రాక్షసి పువ్వు. భలే ఉంది పువ్వు అయితే, మంచి అందంగా. మొక్క మళ్ళీ పీకేస్తారా? ఆకులు మాత్రమే పీకి. ఓకేనా, మొక్క పీకేసినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు దున్నేస్తారు కదా. ఇదిగండి ఇంతవరకు మనం కోసుకున్న మిరప సిగురులు సేటలు పోసుకుంటున్నాము. ఈ విధంగా సేటలు అయితే పోసుకొని, అమ్మో చాలా ఎక్కువగా కాడలు ఉంటాయి కదా, ఈ విధంగా ముదిరిపోయి ఉంటాయి కదండి. ఈ విధంగా ముదిరిపోయిన వాటికి అయితే మనం తీసి పడేదాము. కాడలాగా ఉన్నాయి కదా, ఈ ఆకులు మనం తీసేసుకోవాలి. ఇలాంటి ఆకులు తీసేసుకొని ఈ ఆకులు తీసుకుందాము. ఈ కాడ అయితే చాలా ముదిరిపోయింది చూడండి. ఇదిగో ఇలా ఉన్నాయి కదా, ఇది అయితే ముదిరిపోయింది అనమాట. ఇది కొంచెం బాగోదు వండుకున్న, సో అందుకే అది తెంపేయాలి. మన వాళ్ళు అయితే ఆకులు తెంపుతున్నారు అనమాట. చూడండి, ఇంత కాడ అయితే వచ్చింది. ఇదిగో ఇది ముదిరిన కాడలు, ఇది వేస్ట్ది అనమాట. ఈ విధంగానే మంచిగా క్లీనింగ్ చేసుకొని కోసి ఇప్పుడు వండుకుందాం. ఓకేనా, కోసుకుందాం. ఇప్పుడు తర్వాత వేసుకుంటాం. ఈ ఆకుకూర అయితే చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదండి, ఇది అయితే మా సురకత్తి. వీటికైతే మనం సురికట్టర్ అంటాము, అందుకే సురకత్తి. వీటిని అయితే కోసుకుందాం. ఇప్పుడు ఇలా పట్టి అయితే ఇలా కొయ్యాలి. నాకైతే ఐడియా లేదు. చూసారా, ఈ విధంగా అయితే కోసుకోవాలి. అయితే ఇలా గట్టిగా ఇలా పట్టుకొని ఇలా గట్టిగా పట్టి ఇలా అయితే కొయ్యాలి.
ఇటు వచ్చేస్తుంది ఇది. ఈ విధంగా అయితే కోసుకోవాలన్నమాట. ఈ విధంగా కోసుకున్న తర్వాత మనం అయితే వీటికైతే కూర వండుకుందాము. సరిపోద్ది కదా. ఈ విధంగా అయితే బాగా గుండె అయ్యేటట్టుగా మనం కోసుకోవాలండి. సరిపోద్ది మచ్చా. ఇది ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా కోసుకున్నాం చూసారా. మిరపాకునైతే ఈ విధంగా కోసుకున్నాము. వీటికి మనం కడుక్కుందాము. కడుక్కొని వండుకుందాం. ఒకనా శుభ్రంగా కడుక్కుందాం వీటికి. కుకింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన ఊరు పొలాయి అనమాట. ఇదిగో కోసిన తర్వాత అయితే ఇలా అయింది. వీటికి ఇలా కడుక్కుందాం. ముందు చెయ్యి మినిమం ఒక 5 కిలోమీటర్ల నుంచి అయితే తీసుకొచ్చామండి. మిరపాకును అయితే ఈ విధంగా బాగా కడుక్కోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం అయితే మంట పెట్టుకున్నాము. ఇది చూసారా, మంట అయితే మంచిగా మండించాము. ఈరోజు అయితే పక్క మా గిరిజన స్టైల్లోనే ఇలాంటి ఆకుకూరలను అయితే మా గిరిజనులు ఏ విధంగా వండుతారు అనేది అయితే మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడైతే ఉల్లిపాయలు కోసుకున్నాము. ఉల్లిపాయలన ఇంకా పచ్చిమిర్చి వేసి కోసుకున్నాము. ఇదైతే వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. పక్క ఈరోజు మా గిరిజన స్టైల్లోనే అయితే ఆయిల్ వేసుకుందాము. చూసారా, ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి. వీటిపైన ఇంకా ఉప్పు ఇలా అయితే జల్లుకోవాలి. కారం, సాల్ట్, ఉల్లిపాయలు మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే వీటికి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. పక్క మా గిరిజనులు అయితే ఈ విధంగానే వండుతారు. ఇలా పచ్చిలోనే మొత్తం వేసేస్తారనమాట. వేసేసి పొయ్యిలో వేసేసుకోవడమే. తర్వాత ఇలా చెయ్యి కడిగిస్తారనమాట. చేతికి అంటుకుంటుంది కదా, వాటికైతే ఈ విధంగా లైట్గా చెయ్యి అయితే కడిగేసుకుంటారు. ఇలా కడిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే వేసుకోవాలి. పొయ్యి మీద ఈ విధంగా వేసుకొని మంట అయితే గట్టిగా మండించుకోవాలన్నమాట. ఈ మూత అయితే వేసుకుందాము. ప్రతి ఆకుకూరని అయితే మా వాళ్ళు ఈ విధంగానే వండుతారు, కానీ టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. చూసారా, మంట అయితే మంచిగా మండుతుంది. వేడి కాలం కదండి, కొంచెం గట్టిగా వేడి అనిపిస్తుంది. చూసారు కదండి, పొయ్యి పైన అయితే ఈ విధంగానే సేటు పెట్టుకోవడానికి కర్రతో అయితే తయారు చేస్తున్నది. ఇక్కడైతే పైన జొన్నలు విత్తనాలు కనేసి ఇక్కడ వేలదీస్తున్నారు. ఇది విత్తనాలు కండి. అలా వస్తే ఇక్కడ మాకు అయితే గుమ్మడి పిక్కలు అనమాట. ఇది కూడా విత్తనాలకి వేస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఇది చామలు అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగానే మా గిరిజనులు అయితే పొయ్యి పైనే విత్తనాలు అనేది ఆరబెట్టుకుంటారనమాట. మా వంటగదిలో అయితే ఇలానే ఉంటుంది. చూసారా, ఇక్కడైతే రుబ్బురాయి ఉంది. ఇది మిరపకాయ రుబ్బుకోవడానికండి రుబ్బురాయి. అలానే మనం అయితే తప్పెలాలు అంటే వాటర్ తప్పెలాలు, బిందెలు అయితే అలా ఉంచుకుంటాము. అదే అయితే రెడీ అయిపోయి వచ్చింది అనుకుంటా. ఒకసారి తీద్దాము, తీసి చూద్దాము కింద లేదా. చూసికే ఉడికిపోయింది. కాకపోతే లైట్గా వాటర్ అయితే ఉంది. చూసారు కదా, ఇదిగో ఈ వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ అంతా ఆరిపోతేనే మంచిగా వస్తుంది అనమాట కూర అయితే. ఒక 2 నిమిషాలు అయితే ఇంకా చూద్దాము. దగ్గర రెడీ అయిపోయి వచ్చిందండి. చూసారా ఎలా ఉంది, చాలా మంచిగా ఉంది. ఈ విధంగానే అన్ని ఆకుకూరలు అయితే మనం వండుకుంటాము. కూర అయితే రెడీ అయిపోయింది అనుకుంటా ఫ్రెండ్స్. ఆవిరి కూడా వస్తుంది, కాలింది. సరే దగ్గర తీసురా, అడుగునా కాలుతుంది. చూసారా, అంటే కర్రీ అనేది మనకు పూర్తిగా ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. ఈ కూరని అయితే మనం ఇప్పుడు దించేసుకుందాము. గుడ్డ పట్టి మనం అయితే దించేసుకుందామండి. కూర అయితే మనకు రెడీ అయిపోయింది కదా. చూసారా ఎంత చక్కగా ఉంది. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా చక్కగా అడిపోతుంది కూర అయితే. అదిరిపోయింది, కర్రీ అయితే అదిరిపోయింది ఏకంగా. ఇప్పుడు అన్నంతో అయితే తిందాం. ఇది నేనైతే అన్నం వడ్డించుకున్నాను. అన్నంతో అయితే మనం వండుకున్న కూరని అయితే తిందాము. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఒకసారి ఆహా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ అయితే. కొద్దిగా తీసుకుందాం.
చూసారు కదా, మంచిగా కనిపిస్తుంది. ఒకసారి తిందాము. తిన్న తర్వాత కూర ఎలా ఉందనేది చెప్తాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే. కూర అయితే చాలా చాలా బాగుంది నిజంగానే. ఆహా, కూర అయితే ఎదురుకుంది ఫ్రెండ్స్. మేమైతే ఈ మిరపకాయ ఆకుని కూడా మనం కూర చేసి తింటామనేసి అయితే మీకు వీడియో రూపంలో అయితే నేను తెలియపరుస్తున్నాను అనమాట. అంతకు మించి ఏం లేదు. మీలో ఎవరైనా ఈ కూర అనేది తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మా గిరిజనులు అయితే ఖచ్చితంగా తినే ఉంటారు, ఎందుకంటే మా ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ఆకుకూరని అయితే తింటారు కావున ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మిరపకాయ కూర ఎంత మంచిగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మరికొందరికి అయితే ఈ వీడియో సజెషన్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియో అయితే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.